సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా సిపిసిఎల్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్గా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదో కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి February 2 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక February 26 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి March 10th కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, EWS, OBC క్యాండిడేట్స్ అనేది కనుక 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక సో మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ వారీగా ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ నెంబర్ CPCL 03, CPCL 07, CPCL 10 అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ పోస్ట్ కోడ్కి కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులు అన్నిటికీ కూడా మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 26 years వరకు, OBC క్యాండిడేట్స్ అయితే కనుక 29 years వరకు, SC, ST క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇనీషియల్గా ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్లో వస్తే మనకి 44,000 per month అనేది స్టేఫన్ రూపంలో సమ్ అమౌంట్ అనేది కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి 25,000 నుంచి 1 lakh పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్లో డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటే కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఓపెన్ కేటగిరీ వరకు 33, SC వరకు 16, ST వరకు ఒక పోస్ట్, OBC క్యాండిడేట్స్కి 13, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 7 వేకెన్సీస్. నెక్స్ట్ మనకి PWD క్యాండిడేట్స్కి కూడా మనకి సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేది కనుక జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి యొక్క ట్రైనింగ్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే 10th class క్వాలిఫికేషన్తో పాటు సబ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఈ యొక్క కోర్స్ అనేది ఎవరైతే చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి హెవీ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో 3 years డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 మెకానికల్ విభాగంలోను, నెక్స్ట్ మనకి జూనియర్ క్వాలిటీ కంట్రోల్
అనలిస్ట్ గ్రేడ్ 4 QC ట్రైన్ అని చెప్పేసి ఈ యొక్క పోస్టులు కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్టులు కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మెకానికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో మెకానికల్ బ్రాంచ్లో ఎవరైతే 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్గా వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనలిస్ట్ పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో కెమిస్ట్రీ అనేది మేజర్ సబ్జెక్ట్గా ఉండి ఎవరైతే BSc అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఫైనల్గా మనకి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 4 ప్రొడక్షన్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కెమికల్, పెట్రోలియం, పెట్రోకెమికల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో 3 years డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే కెమిస్ట్రీ అనేది మేజర్ సబ్జెక్ట్గా ఉండి BSc కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక క్వాలిఫికేషన్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 2 stages లేక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 120 మార్క్స్కి అయితే ఇక టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఇక్కడ మనకి 2 partsగా డివైడ్ అయితే చేయడం జరిగింది. సో part 1 వచ్చేసరికి మనకి వెర్బల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, లాజికల్ డిడక్షన్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి 50 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సెకండ్ పార్ట్లో వచ్చేసరికి మనకి 70 multiple choice క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి సో మరి ఏ విభాగంలో ఎక్కువ క్వాలిఫికేషన్ అనేది ఉంటుందో ఒక రెలవెంట్ డిసిప్లిన్ నుంచి 70 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 mark అనేది కేటాయిస్తారు. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 2 hours పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. March 10th కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి 10 to 2 షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఓన్లీ మనకి చెన్నైలోనే ఇవ్వడం జరిగింది. ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసరికి 165 centimeters అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. మినిమం వెయిట్ వచ్చేసరికి 50 kgs. చెస్ట్ విషయానికి వచ్చేది కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 81 centimeters, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 86.5 centimeters అనేటువంటి రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 1.6 km రేస్ని మీరు 6 minutesలో క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ 30 kgs గల లోడ్ని పట్టుకుని 100 metersని మీరు 30 secondsలో ఇక రేస్ అనేది కూడా మీరు క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 4 meters పాటు కూడా వెర్టికల్ రోప్ అనేది ఉంటుంది. ఇక వెర్టికల్ రోప్ అనేటువంటిది కూడా మనం ఎక్కాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి మెడికల్ ఫిట్నెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇనిషియల్గా పోస్టింగ్ వచ్చేసరికి మనకి చెన్నైలో వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క IOCL సంస్థకి సంబంధించినటువంటి సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉంటాయి కాబట్టి సో ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.